హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. నేను ఆల్రెడీ ఒక పొజిషన్ యాడ్ చేసిన 150 కాయిన్తో స్టార్ట్ చేసిన. జస్ట్ ఏంటంటే మార్కెట్ రెడ్ నుంచి గ్రీన్కి వచ్చింది, ప్లస్ ఇక్కడ ఒక బౌన్స్ ఇచ్చింది, ఈ జోన్ని బ్రేక్అవుట్ అయింది. ఇగో డే చార్ట్లో ఇట్లా కనిపిస్తుంది. పాయింట్ ఏమైందంటే సో ఇక్కడ నుంచి బుల్లిష్ మోడ్లో వెళ్తుంది. సో ఒక చిన్న ట్రేడ్ జరుగుతా అని మీకు చూడండి గైస్. క్యాండిల్ దీని పైన ఎండ్ అయింది, దీని లోపలికి వచ్చేంత వరకు సేఫ్, లేదంటే ఇది పైకి వెళ్తూనే ఉంటుంది అనమాట. సో చూద్దాం ఏం జరుగుతుందో. లెట్స్ సీ. ఇది పడ్డది అనుకోండి మ్యాక్సిమం, ఇగో ఇది దీనికన్నా కిందికి పోతే మళ్ళీ కష్టం. 150 క్వాంటిటీ ఇది లాస్ట్ గైస్. దీనికన్నా కిందికి వెళ్తే నేను ఎగ్జిట్ కొట్టేస్తాను. పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి కొట్టాలి. లెట్స్ సీ. కమ్ ఆన్ నిఫ్టీ. ఐ థింక్ ఐ నీడ్ టు ఎగ్జిట్ దిస్ ట్రేడ్ గైస్. యాక్చువల్లీ ఇక్కడ సపోర్ట్ దొరుకుతుంది నాకు తెలిసి. ఒక పని చేద్దాం, 3 చార్ట్స్ ఓపెన్ చేసుకొని చూసుకుందాం. ఓకే, ఇక్కడ ఒక కాల్, ఇక్కడ ఒక పుట్టు పెట్టుకుందాం. మనకు ప్రైస్ మూమెంట్స్ అర్థమవుతుంది అనమాట. ఓకే, చలో 100 to 115. ఓకే, వచ్చి యాక్చువల్లీ నేను 1 లాట్ సిరీస్ కంటిన్యూ చేద్దాం అనుకున్నా, కానీ 150 క్వాంటిటీ యాడ్ అయిపోయింది గైస్. ఇది నా ఫస్ట్ ట్రేడ్ చూడండి, ఇంకా ఏ ట్రేడ్ చేయలేదు. మార్కెట్ ఇప్పుడు 9:22 అవుతుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది మార్కెట్. ఓకే గుడ్. సపోర్ట్ అయితే తీసుకోండి, కరెక్ట్ ఇలాంటి ప్లేస్లోనే సపోర్ట్ తీసుకోవాలి. ఇది మంచి ప్లేస్లో సపోర్ట్ తీసుకోండి. కమాన్, కమాన్. చిన్న ఇట్లా ఇట్లా జరుగు కొట్టిందంటే మజా వస్తుంది చూడండి. ఇండియా విక్స్ ఏం చేస్తుంది? ఇండియా విక్స్ ఇక్కడ యాడ్ లేదా? ఇండియా విక్స్ ఇంపార్టెంట్, చెక్ చేసుకోవచ్చు మనం. యాడ్ టు వాచ్ లిస్ట్ 17 బాగానే ఉంది ఇండియా విక్స్. కమాన్, ఈ క్యాండిల్ చాలా బాగా ఎండ్ అయింది గైస్. గుడ్. ప్రీమియం మాత్రం స్లో ఉంది, ఐ డోంట్ నో వై. ప్రీమియం చూడండి గైస్, కిందికి పడుతుంటే రపక్మని పడిపోతుంది. బట్ ఈ క్యాండిల్ బాగాలేదు గైస్. 24,100 పుట్ యాడ్ చేసుకున్నాం, కిందే ఉంది. ఓకే, పుట్లో కొంచెం స్ట్రెంత్ అనిపిస్తుంది గైస్. ఇట్స్ బెటర్ వి ఎగ్జిట్ దిస్ ట్రేడ్, లేకపోతే ఫాస్ట్గా కిందికి పడిపోతా అనిపిస్తుంది. ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది, కానీ ఈ క్యాండిల్ చాలా గలీజ్గా ఉంది. సరే, నేను సెల్ దగ్గర రెడీగా ఉంటా. ఇదే మంచిది చూడండి గైస్, ఇమీడియట్గా ఈడనే సెల్ కొట్టేయచ్చు అనమాట. మంచి జంప్ అయితే ఇచ్చింది, కానీ ఆల్మోస్ట్ 50% కన్నా లోపలికి వచ్చేసింది. ఇప్పుడు పడకపోతే కష్టం, లేవకపోతే కష్టం అయిపోతుంది. ఇప్పుడు లేవాలి ఇది, ఆర్ఎల్స్ దీనికి ఫాస్ట్గా కింద పడిపోతుంది. పుట్లో రెడీ ఉందాం మనము. ఫైవ్ మినిట్స్ గంటల దగ్గర ఈజీగా ఉంది, ఎగ్జిట్ కొట్టడం బెస్ట్ నాకు తెలిసి. లెట్స్ సీ, ప్రాసెస్ని ఫాలో చేద్దాం. వాట్ ఎవర్ గాడ్ గివ్స్ అస్. ఇప్పుడు ఇదే లాస్ట్ జోన్ గైస్, దీనికన్నా ఎక్కువ వీ కెనాట్. ఓకే, ఇక్కడ నా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళాలి, అది లేదంటే ఎగ్జిట్ కొట్టాల్సి వస్తుంది. ఈ క్యాండిల్ చాలా గలీజ్ ఉంది. ఈ క్యాండిల్ చూసి ఇట్స్ బెటర్ టు ఎగ్జిట్. నేను జస్ట్ ఇక్కడ ఒక ఈఎంఐ సపోర్ట్ ఉందని చూస్తున్నాను అంతే. ఓకే,
ఓకే. నైస్. ఇది బ్రేక్ అవ్వాలి. పుట్లో ఎందుకో స్ట్రెంత్ కనిపిస్తుంది గైస్, చాలామంది పుట్లో ఎంటర్ అవుతున్నారు. మేబీ ఏమో పుట్టు అంత కిందికి పడట్లేదు. ఇంత పైకి పోయినా పుట్టు పడలేదు చూడండి. ఓకే, ఐ థింక్ ఎడ్జ్లో ట్రావెల్ అవుతుంది. సెల్ బటన్ దగ్గర రెడీ పెట్టుకుంటా, దానిలో ఇదే మంచిది కదా. సెల్ బటన్ దగ్గర రెడీ పెట్టుకున్నాం అనుకోండి, రపక్ మనం కట్టు కొట్టేయచ్చు అనమాట. సో అందుకే దాన్ని రిజిస్టర్ చేసుకోమని చెప్తుంటాను నేను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని నుంచి రిజిస్టర్ అయితే మీకు బెనిఫిట్స్ ఉంటుంది. ఓకే, దీని పైకి ఓనిస్తలేరు కదా ఎవరు. ఐ డోంట్ నో హూ ద హెల్ ఈజ్ దాట్. పైకి వెళ్తుంటే తొక్కుతున్నారు. ఓకే, ఆల్మోస్ట్ వీక్ ఉంది గైస్. ఓకే, ఐ థింక్ స్టాప్ లాస్ పెట్టడం బెస్ట్ అనిపిస్తుంది. ఓకే ఓకే, గుడ్ బ్రేక్అవుట్, కమాన్. కమాన్ బ్రేక్అవుట్. ఓకే, గుడ్. గుడ్, ఈ బ్రేక్అవుట్ చాలా బాగుంది. గుడ్, కరెక్ట్ మనం జోన్కి వేసాం చూడండి. ఇది బ్రేక్అవుట్ కాగానే ఇట్లా లేచింది. ఆల్మోస్ట్ అన్ని గ్రీన్కి వస్తున్నాయి. ఇట్స్ గుడ్. దాని పవర్ స్టేట్ బ్యాంక్ 9 పాయింట్స్ ప్లస్లో ఉంది. రిలయన్స్ ఏడు ఉన్నాయి. రిలయన్స్ ఏడికి పోయిందిరా నాయన. రిలయన్స్ కూడా యాడ్ చేసుకుందాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ దీంట్లో కిందికి పెట్టేద్దాం. రిలయన్స్ స్టేట్ బ్యాంక్ పెడదాం. చలో, రిలయన్స్ 33 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. గుడ్. $33 వావ్. యూజువల్లీ అందరు పడిపోతుంది అనుకున్నారు. ఇప్పుడు చైనా ఇండియా వార్ జరుగుతుంది, సంథింగ్ ఇది న్యూస్లో వెళ్తుంది కదా. సో ఎవ్రీ వన్ ఈజ్ స్కేర్డ్ దట్ మార్కెట్ పడిపోతుందని. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, కరెక్ట్ మంచిగా లేచింది. ఇది కంటిన్యూ చేయాలి గైస్, లేకపోతే మళ్ళీ ఇంకో క్యాండిల్ రెడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. జస్ట్ ఇది బ్రేక్అవుట్ చేసుకుంటే పైకి వెళ్ళిపోయింది అనుకోండి, దానికి ఏం ఫుల్ ఫ్లెజ్గా వెళ్ళిపోవచ్చు అది. కమ్ ఆన్, కెన్ డూ ఇట్ మ్యాన్. ఓకే, ఇది మంచి ప్లేస్లో ఎండ్ అయింది చూడండి గైస్. ఇది ఇండిసిషన్ కింద ఎండ్ అవ్వాలి. కింద ఎండ్ అయితే నాకు డౌట్ ఉంటుండే, బట్ ఈ క్యాండిల్ అసలు సాతేస్తలేని అమ్మ. యూజువల్లీ ఏమైతే తెలుసా, ఇట్లా బ్రేక్అవుట్ అయింది అనుకోండి, నెక్స్ట్ క్యాండిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. థర్డ్ క్యాండిల్ ఏమవుతుంది. ఇది కరెక్టే ఎండ్ అయింది అంటే ఇండిసిషన్ క్యాండిలే కానీ రెడ్ క్యాండిల్ కాదు. సో దెర్ వాజ్ అ ఛాన్స్, బట్ ఈ క్యాండిల్ మరీ కిందికి వచ్చేసింది. మంచిగా పుష్ దొరికింది గ్యాస్, మన డైరెక్షన్లో మూవ్ అయింది. కానీ ఈ క్యాండిల్ కొంచెం ఇది చేసింది. ఇది అదే డైరెక్షన్లో మూవ్ అయ్యి ఒకటి పైంది ఒక కిందికి, ఒకటి పైకి ఒక కిందికి, ఇట్లా అయితే మనం
ప్రాఫిట్ చేయలేము. చూద్దాం, ఇది ఒక్కటి నాకు అట్లీస్ట్ కాస్ట్ టు కాస్ట్ కన్నా కొంచెం గ్రీన్లో ఎండ్ అయితే నేను ఎగ్జిట్ కొట్టి కొత్త ట్రేడ్లు చూసుకొని మంచి పొజిషన్లో ఎంటర్ చేసుకోవచ్చు. కమాన్, ఒక్క స్పైక్ గైస్, ఈ జోన్ బ్రేక్అవుట్ అయిందంటే వెళ్ళిపోతుంది. ఇది ఇంకా సైడ్ వేస్లోనే ఉంది చూడండి గైస్. ఇగో దీని పొజిషన్ ఇట్లుంది. ఇగో ఇట్లా 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 ఇక్కడనే ఇట్లా స్నేక్ లాగా తిరుగుతుంది. ఈ ఏరియాని బ్రేక్అవుట్ చేసి పైన సైడ్ ఇట్లా వస్తే అప్పుడు మూమెంట్స్ వస్తాయి అన్నమాట. లేదంటే ఇగో ఇట్లా పైన కింద ఎదుర్కొంటా ప్రీమియం మొత్తం తింటూనే ఉంటుంది అన్నమాట. స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది గైస్ నాకు, అంటే మార్కెట్ మూవ్ అవుతుంది అనిపిస్తుంది. చలో ఈ ఏరియా బ్రేక్అవుట్ కావాలి. ఇప్పుడు బ్రేక్అవుట్ అయితే జిమ్ అట్లా లేస్తుంది చూడండి ఈ ఏరియా. ఎస్, బ్రేక్అవుట్ ఎస్. ఇగో ఈ జోన్. ఓకే, గుడ్. దీనిపైన క్యాండిల్ ఎండ్ అవ్వాలి. हेलो, हाँ वो मेरा फ़ोन ख़राब हो गया अम्मा, डिस्प्ले पूरा चलेगा, कुछ भी नहीं दिख रहा स्क्रीन में. तो कल सिम चलेगा, सिम बंद हो गया तो 4 घंटे से मैं फ़ोन को ऐसा नीचे पट बोल के मारते कि चले. यूजुअली मेरा फ़ोन कितने की बार गिरा मम्मा, एप्पल फ़ोन है ना, ऊपर से गिरा लेकिन ख़राब ही नहीं हुआ. मैं हल्लू ज़मीन पे ऐसा 2 बार मारा, बस स्क्रीन चला गया. तो वाउच करे तो हुआ था ना, नया फ़ोन से वाउच करे तो हुआ था ना. वही मामा, दिमाग ख़राब, उसको रिपेयर करना बोल तो बहुत पैसा लगता है. मैं गांव में हूँ. कम पैसे में ऐसा, मैं इधर एक बार गांव में देख, तुम अगर नहीं हुआ तो आप उधर ही कर ले तुम फिर कुकटपल्ली में. ओके, अपने आप हो गया बोलो. ठीक है. नीचे नहीं गिरा है मामा, सिम खाली सिम नहीं चल रहा बोल के सिम को हिलाया तो कितना जोर से एनर्जी डालते उतना एनर्जी डाल रहा हूँ. समझ गया. ठीक है. करेक्ट. वो मालूम है. हाँ, करेक्ट. ठीक, मैं इधर ट्राई कर तो एक बार. और क्या खोना ना, अभी नहीं, मैं बोल तुम मामा, अभी मैं बाहर जा, तुम आने के बाद बोल तुम, ठीक है. राइट बाय. ఆ ఫోన్ ఖరాబ్ అయిపోయింది గైస్, మీకు చెప్పలే కదా, నా యాపిల్ ఫోన్ సిమ్ నిన్న రాలే. నాకు ఏదైనా రాకపోతే పటపట కొడతానమాట నేను, పెద్ద పీకుడు కానీ కొట్టంగానే అది బిస్కెట్ అయిపోయింది. 15 పాయింట్స్ గైస్, 20 పాయింట్స్ క్యాప్చర్ చేద్దాం ఇక్కడ. ఓకే, చలో. స్టాప్ లాస్ కాస్ట్ టు కాస్ట్ పెడతాం. ఓకే, చలో. 1700, 1800, కమాన్, ఇంకొంచెం పైన 2000, 3000, గుడ్. ప్రాఫిట్ బుక్డ్. చలో, ప్రాఫిట్ బుక్డ్ గైస్. క్రేజ్ ఉండే మార్కెట్. ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది నాది. ఓకే, మీరు చూసుకున్నట్లయితే 2700 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ ట్రేడ్ చేసాం, కొంచెం అనలైజ్ చేసుకొని చేసాం. ఓకే, మార్కెట్ ఇప్పుడు 2 చార్ట్లు పెట్టుకుందాం మనము, అది కన్ఫ్యూజ్ అవుతుంది నాకు. ఓకే, సో నేను ఫాస్ట్గా ట్రేడింగ్ స్టార్ట్ చేసిన కదా, అనలైజ్ చేసి చూపిస్తాను. ఇక చూడండి, మార్కెట్ పైకి వెళ్తున్నాయి. మొన్న నేను చెప్పిన కరెక్ట్ ఈడి దాకా వస్తుంది అని చెప్పేసి, ఈ జోన్ దాకా వస్తుంది. ఇది బ్రేక్అవుట్ అయితే ఇంకా కింద పడుతుంది. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది మార్కెట్. ఇది వెళ్తూనే ఉంటే ఇంకా వెళ్ళిపోతుంది అనమాట. సో 30 మినిట్స్ క్యాండిల్ ఇగో ఇది జోన్స్ కనిపిస్తుంది. ఇగో ఇక్కడ ఒక సెల్లింగ్ జోన్ ఉంది. ఓకే, గుర్తుపెట్టుకొని 5 మినిట్స్ క్యాండిల్లో 5 మినిట్స్ క్యాండిల్లో ఖాళీ ఉంది. సో దేర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ 1 మోర్ ట్రేడ్. మనం రెడీగా ఉందాం. ప్రీమియం చేంజ్ చేసుకుంటాను నేను. క్యాండిల్ క్రేజీ ఎండ్ అయింది. 150. చలో ఫాస్ట్గా.
ఎక్కువ మూవ్ అయిపోయింది గైస్, బట్ విల్ సీ. 150 యాక్చువల్లీ నేను 1 లాట్తో చేద్దాం అనుకున్నాను, కానీ 150 ఒకసారి తీసుకున్నాను కదా, ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా 150 తీసుకోవాల్సి వస్తుంది అనమాట. రోజుకి ఎప్పుడు సిమిలర్ క్వాంటిటీ తీసుకోవాలి. నేను ఇప్పుడు 75 తీసుకున్న తర్వాత 150 అట్లా చేంజ్ చేస్తుండొద్దు అనమాట. ఓకే, క్యాండిల్ అయితే బాగా ఉంది. ఇంకొంచెం కిందికి రానిస్తే నేను తీసుకుంటా. ఓకే, లెట్ ఇట్ కమ్ డౌన్. ఓకే, పైన ఇది సెల్లింగ్ జోన్, ఇగో అందుకే అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంది. ఇది బ్రేక్అవుట్ అయితే ఇగో వీడి దాకా పోతుంది. ఇక్కడ దాకా అంటే ఇక్కడ దాకా వెళ్తుంది, అది బ్రేక్అవుట్ అయితే. చలో ఇంకొంచెం కిందికి రానిద్దాం. ఈఎంఐ దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే, ఓ అది ఆగుతలేదు. మార్కెట్లో స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంది అనుకుంటున్నా, చూద్దాం. కిందికి వస్తే ఒక కన్ఫర్మేషన్స్ ఎక్కువ ఉంటాయి గైస్. ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది అనుకోండి, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అనమాట. బెటర్ అది కిందికి వస్తే మంచిది, వెయిట్ చేద్దాం. ఓకే, గడబడదు. ఫస్ట్ ఎయిడ్ మంచిగా అయింది కదా, సో టెన్షన్ లేదు. ఓకే, ఇది బ్రేక్అవుట్ అయ్యేటట్టు ఉంది గైస్. ఓకే ఓకే, నేను రిస్క్ తీసుకుంటున్నా. పైన కొంచెం ఎక్కువ పైన అయిపోయింది, బట్ ఇట్స్ ఓకే. కొంచెం బుల్లిష్నెస్ ఎక్కువ ఉంది. ఇది ఇక్కడ దాకా టార్గెట్ తీసుకుంటా, ఎక్కువ వద్దు. కమాన్, జస్ట్ ఇక్కడ దాకా కావాలి నాకు అంతే. కమాన్, 300 ప్రాఫిట్ నడుస్తుంది. 600, 800, ఇంకొంచెం పైన, ఇంకొంచెం పైన, 800. కమాన్, 1000, ఇంకొంచెం పైన, జస్ట్ ఇటు దాకా కావాలి నాకు అంతే. కమాన్, అరే పుల్ బ్యాక్ తీసుకుంటుంది, బట్ పుల్ బ్యాక్ వద్దు మనకి. కమాన్, 400, 500, 700, గుడ్ గుడ్ గుడ్. వచ్చేస్తుంది కిందికి. నేను రీఎంట్రీ చేస్తా గైస్. 300 ప్రాఫిట్ అయింది, ఇగో 390 ప్రాఫిట్ అయింది. సెకండ్ ట్రేడ్ అయిపోయింది గైస్, ఇంకొక ట్రేడ్ చేస్తా. నాకు అక్కడ పుల్ బ్యాక్ తీసుకుంటే రప్పక్కన కిందికి కొట్టేస్తుంది, నాకు అది వద్దని చెప్పేసి నేను డ్రాప్ అయినా. మనం ప్రీమియం చేంజ్ చేద్దాం. ఓకే, 200కి వెళ్ళిపోదాం. చలో 200. ఓకే, 200, 150 క్వాంటిటీ. ఓకే, మూమెంట్ వచ్చేస్తుంది. ఇప్పుడు తీసుకోవడం రిస్క్ గైస్, కొంచెం నాకు పుల్ బ్యాక్ కావాలి. బ్యాక్ వస్తే తీసుకుంటా నేను. ఓకే, 5 minutes క్యాండిల్లో చూడండి, బ్యాక్ టు బ్యాక్ పైకి వెళ్ళింది. గుడ్, సూపర్గా వెళ్ళింది. జస్ట్ ఒక పుల్ బ్యాక్ కావాలి గైస్, ఇట్లా అయితే మనకు కష్టము. మనం వెయిట్ చేద్దాం. ఓకే, థర్డ్ ట్రేడ్ ఇది. ఓకే, జస్ట్ ఈడి దాకా రాయిగో, ఇక్కడ దాకా వస్తే కొంచెం నమ్మకం ఉంటుంది అన్నమాట. స్టాప్ లాస్ చిన్నగా ఉంటుంది. ఓకే, చలో అన్నీ గ్రీన్కి వచ్చేసినాయి, వెరీ గుడ్. జస్ట్ బజాజ్ హెల్త్ ఒకటి 3 points తక్కువ ఉంది, ఇది కూడా వచ్చేస్తుంది పైకి. అదాని పవర్ 2 points ఎక్కువ, గుడ్. కొంచెం కిందికి రా సామి. స్ట్రెంత్ అయితే బాగుంది గైస్, బ్యాక్ టు బ్యాక్ వెళ్తుంది. ఓకే, నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను గైస్, ఎందుకంటే ఇది ఫ్లోలో కొట్టేస్తుంది. సో చూద్దాం. ఇది నేను బ్యాక్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది అసలు ఆగుతలేదు, బ్యాక్ టు బ్యాక్ కొట్టేస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు మిస్ దట్ ఛాన్స్, అందుకోసం నేను బై చేసిన. ఇట్స్ కమింగ్ డౌన్. ఇక్కడ ఓనర్ది ఉండే సమ్వేర్ అరౌండ్. ఇట్స్ ఓకేలే, థర్డ్ ట్రేడ్ ఇది. కమాన్, స్ట్రెంత్ ఉంది నాకు తెలుసు, యూ క్యాన్ డూ ఇట్. బ్యాక్ వస్తుంది. కమాన్, ఒక పుల్ బ్యాక్ వచ్చేస్తుంది నాకు తెలిసి. ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనిపిస్తుంది. 5 minutesలో ఎట్లుంది? 5 minutesలో అయితే బాగానే ఉంది. కమాన్, సపోర్ట్ తీసుకో, గుడ్. ఓకే, కమాన్. ఓకే, గుడ్. మార్కెట్ బాగుంది గైస్. అరే నా ఫోన్ బాగాలేదు గైస్, టెలిగ్రామ్లో మెసేజ్ వేయలేను. కమాన్, ఈ క్యాండిల్ చాలా బాగా ఎండ్ అయింది. ఇంకొకటి ఇట్లాంటి గ్రీన్ క్యాండిల్ వస్తుంది ఇక్కడ. కమాన్, యాజ్ పర్ మై వ్యూ జస్ట్ ఇది బ్రేక్ అయితే వచ్చేస్తుంది. ఇగో ఇది బ్రేక్ అవ్వాలి, ఇది బ్రేక్ అవ్వాలి, లేదంటే కష్టం. దీని సీన్ చూస్తుంటే బ్రేక్ అయ్యేటట్టే ఉంది గైస్. కమాన్,
కమాన్ సపోర్ట్ తీసుకో. పుల్ బ్యాక్ వచ్చేస్తుంది. వచ్చేసింది పుల్ బ్యాక్ అనుకున్నా. షిట్ ఓకేలే, మనకి ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది, ఇక్కడ దాకా మనం చూద్దాం. ఏమైందంటే మార్కెట్ ఆల్మోస్ట్ స్ట్రెచ్ అయిపోయింది. కరెక్ట్ ఇక్కడ టాప్ జోన్ల నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే ఇంకా వెళ్ళిపోవాలి, లేదంటే ఇంకొకసారి కింద పడుతుంది. ఓకే, సో చూద్దాం. సపోర్ట్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నా, బట్ అది బాగాలేదు. క్యాండిల్ ఎగ్జిట్ అవ్వడానికి ప్లాన్ చేసుకుంటా నేను. జస్ట్ ఇది దీనికన్నా పైకి వెళ్తే నేను ఉంటా, లేదంటే ఎగ్జిట్ కొట్టడానికి ప్లాన్ చేస్తాను. ఓకే ఓకే, నో ఎగ్జిట్. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ రీఎంటర్ చేసుకుంటా, కానీ ఇది క్యాండిల్ కొంచెం గలీజ్ ఉంది. సో వెయిట్ చేయడం బెస్ట్. ఇగో చూడండి, ఆల్మోస్ట్ 50% వచ్చేసింది కిందికి. ఇది 50% అయిపోతుంది. సో ఇట్స్ బెటర్ దట్ వీటి ఇక్కడ నుంచి ఒక గ్రీన్ క్యాండిల్ సపోర్ట్ తీసుకుందంటే మనం ఎంటర్ అయిపోవచ్చు. 3 ట్రేడ్స్ అయిపోయింది గైస్ మనది, అండ్ మన ప్రాఫిట్ మొత్తం మింగేసింది ఈ ట్రేడ్. బట్ ఇట్స్ ఓకే, ప్రాసెస్ ఫాలో చేద్దాం ఏదైతే అది. ఓకే, ఇది టూ మచ్ కిందికి వచ్చేసింది. పుట్టు సైడ్ ట్రేడ్ దొరికే ఛాన్సెస్ ఉంది, బట్ క్యాండిల్ అయితే స్ట్రాంగ్. ఓకే, ఇక్కడ ఒక చిన్న రిస్క్ తీసుకోవచ్చు, బట్ ఇది పడ్డది అనుకోండి, ఇది పెరిగేస్తుంది మొత్తం. సో ఇట్స్ ఫైనాన్స్ క్యాండిల్ అనిపిస్తుంది. ఓకే ఓకే, సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. ఓకే, చలో కాల్లో ఎంటర్ చేస్తాను నేను. జస్ట్ ఇగో కింద స్టాప్ లాస్ పెట్టేస్తా, ఇక్కడ పెట్టేస్తా స్టాప్ లాస్. ఓకే, 150 క్వాంటిటీ. చలో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేస్తా. చలో, ఇందాక మనం లాస్ అయిన ట్రేడ్ అయ్యేది. ఓకే, ఇది ఆల్మోస్ట్ గ్రీన్కి వచ్చేస్తే మనం కాస్ట్ ప్రాఫిట్లు ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఓవరాల్గా మనకి 500 లాస్ చూపిస్తుంది. ఓకే, ఇది నా 4th ట్రేడ్. పుట్టుది ఎందుకు ప్రీమియం చాలా ఎక్కువ పడట్లేదు గైస్, మీరు గమనిస్తున్నారా? పుట్టుది కొంచెం స్ట్రాంగ్ ఉన్నట్టుంది ఎందుకో. మేబీ అందరూ వార్ అవుతుంది అని చెప్పేసి పుట్టుకుంటారేమో, బట్ మెయిన్ ఇండియన్ మార్కెట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పడనివ్వరు నాకు తెలిసి. మళ్ళీ పడ్డా అంటే మళ్ళీ సోది, మళ్ళీ ఆడికే పోవాల్సి వస్తుంది కదా. పుట్టు పడితే మన ప్రీమియమ్స్ లేస్తాయి. పుట్టు పడాలి, గట్టిగా పడాలి. ఇట్లా పైకి పడితే ఇట్లా పడుతుంది. కమాన్ కాల్. పుట్టు స్ట్రెంత్ ఉంది గైస్. ఈడ కొట్టాలి పైకి, ఇది కొడితే ఈడి దాకా వస్తుంది. ఒకటే క్యాండిల్ వచ్చినా మనం నమ్మొచ్చు. కిందికి వస్తే కష్టం, ఇది బ్రేక్ అవ్వాలి. ఇగో ఈ ఏరియా బ్రేక్ అవ్వాలి. ఇప్పుడు ఈ ఏరియా పుట్టు చూడండి కదా, అసలు వింటలేదు మాట. నాకు తెలిసి పుట్టు ప్రీమియమ్స్ క్రేజీగా పెరుగుతుంది ఇప్పుడు. చూడు చెప్పలే, పుట్టులో ఎంటర్ అయిపోయినా నేను. పుట్టు కొంచెం ఫాస్ట్ ఉంది. ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ అయిందంటే పుట్టు ప్రీమియం లేచిపోతుంది పైకి. చూడండి, చూడు, ఇది బ్రేక్అవుట్ అయిందంటే పుట్టు ప్రీమియం లేచిపోతుంది పైకి. రెడ్లోకి వచ్చి గ్రీన్లోకి వచ్చి మళ్ళీ రెడ్కి వెళ్ళిపోయింది. ఓకే, ఇది నా లాస్ట్ ట్రేడ్ గైస్. ఓకే, 5th ట్రేడ్ ఇది. ఈ ట్రేడ్ కంటిన్యూ అయిపోతే పడిపోతుంది మొత్తం. గుడ్ గుడ్ గుడ్. ఒక్క ఫాలీ. ఓకే, యాజ్ పర్ ఈ క్యాండిల్ అయితే ఇది పడిపోవాలి గైస్. ఇది వీడి దాకా పడాలి, ఇక్కడ దాకా యాజ్ పర్ ఈ క్యాండిల్. చూద్దాం, ప్రైస్ యాక్షన్ ప్రకారం అయితే పడాలి 5 minutes క్యాండిల్లో. కమాన్
ఇది పడ్డదంటే నేను ఎక్కువసేపు హోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ తీసుకురా నేను 30 పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి ప్లాన్ చేద్దాం, చూద్దాం ఎంత ఇస్తుందో అంత. ఓకే చలో, గుడ్ గుడ్ గుడ్. జస్ట్ ఈ బ్లాక్ ఫాల్ అయిందంటే ఇది పడిపోతుంది చూడండి. కమాన్ ఫాల్. సపోర్ట్ తీసుకుంటే కష్టమైపోతుంది గైస్, సపోర్ట్ తీసుకోవద్దు. అది కమాన్, ఈ జోన్ నుంచి కింద ఉండాలి క్యాండిల్. ఆ జోన్ నుంచి కింద ఉంటే మనది పుట్టు పెరుగుతుంది. ఓకే ఐ థింక్ ఐ నీడ్ టు ఎగ్జిట్ గైస్. అది బ్రేక్అవుట్ అవుతుంది ఏరియా. స్పైక్ ఇవ్వక ముందే ఎగ్జిట్ అవ్వడం బెటర్. ఎస్, ఫాల్ 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 ఫాల్. ఇదే లాస్ట్ జోన్. స్పైక్ ఇచ్చేసింది, బట్ ఈ ప్రీమియం అంత పడట్లేదు చూడండి. పుట్ ప్రీమియం ఇట్స్ నాట్ ఫాలింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఓకే, ఐ థింక్ ఐ నీడ్ టు ఎగ్జిట్ దిస్ ట్రేడ్ గైస్. పుట్టు పడట్లే కదా, నాకు కొంచెం నమ్మకం వస్తుంది ఎందుకో ఇంకా కిందికి పడుతుంది అని చెప్పేసి. బట్ చూద్దాం. ఇదైతే కరెక్ట్ సపోర్ట్ జోన్లోకి వెళ్ళి అయితే లేచింది బాగానే. ఇది దీని ప్రీమియం పెరగలేదు అంత, ఎక్స్పెక్టేషన్ అంత పెరగలే. బట్ 9 ఇంకా 15 ఏమే కింద ట్రేడ్ అవుతుంది, సో మనకు రిస్కే ఉంది. వావ్, క్రేజీ మూవ్. వావ్ 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 వావ్, ఏ మూవ్ ఇచ్చింది గైస్, క్రేజీ. ఇప్పుడు ఇది ఫాల్ అయితే మస్తు పడుతుంది. కమాన్ ఫాల్ ఫాల్ ఫాల్. ఇగో ఈ జోన్ బ్రేక్ అయింది అనుకోండి, మనకు మంచి టార్గెట్ ఇస్తుంది. కమాన్ బ్రేక్, కమాన్. కావాలంటే ఈడ నుంచి కావాలంటే పైకి ఇక్కడ దాకా పడు అని నా థాట్. మస్తు ఉంది క్యాండిల్ అయితే, క్రేజీ ఉండే. కమాన్, జస్ట్ ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే పడిపోతుంది గైస్ ఇది. నో, ఫాల్ ఫాల్ ఫాల్.
ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇక్కడ ఒక రావాలి గైస్ క్యాండిల్, జస్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, అది ఒక్కటి మనకు నెగిటివ్ అయిపోతుంది. ఒక స్ట్రాంగ్ సెల్లర్ వచ్చేసి అనుకో రప్పక్ మన కింద పడుతుంది. 30 minutesలో ఇట్లా జరుగుతుంది, 5 minutesలో ఇట్లా ఉంది. ఓకే, చాలా సెల్లర్ ఇంకా బయర్ మధ్యలో పెద్ద యుద్ధం జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు మనం సెల్లింగ్ సైడ్ ఉన్నాం కాబట్టి సెల్లర్ గెలవాలని కోరుకుందాం. ఓకే, కమాన్. ఈఎంఐ కిందనే ఉంది గైస్, జస్ట్ ఇగో ఈ జోన్ కింద క్యాండిల్ ఏంటంటే ఒక ఫాల్ దొరుకుతుంది. నేను ఫాల్ క్యాప్చర్ చేద్దామని చూస్తున్నా. కమాన్, ఇగో దగ్గర దగ్గర ఈ జోన్ బ్రేక్ అయినా మనకు ఇగో ఇక్కడ ఉందా, ఇక్కడ 24,186 ఇది బ్రేక్ అయినా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కమాన్, అరే సైడ్ వేస్ అయితే కష్టం గైస్. ఐ థింక్ ఐ నీడ్ టు ఎగ్జిట్ దిస్ గైస్. చాలా పైకి వెళ్ళిపోతుంది కానీ ప్రీమియం అంతా పెరగట్లే. ఇండెక్స్ ఎట్లా పెరుగుతుంది చూడండి, బట్ ప్రీమియం అంతా పెరగట్లే. సో దిస్ ఈజ్ జోన్, మంచి ఫాలి. ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే కాల్ సైడ్ జంప్ అవడం చాలా బెటర్ గైస్. ఇది పడితే మాత్రం మంచి పెద్ద ప్రాఫిట్ ఇస్తుంది. కాల్ సైడ్ ఐ డోంట్ థింక్ పెద్ద ప్రాఫిట్ ఇస్తుంది అని. వావ్, క్యాండిల్ దీని కింద ఎండ్ అయింది 5 minutes టైం ఫ్రేమ్లో. ఓకే, గుడ్, బాగా వచ్చింది. అరే మళ్ళీ రివర్స్ అవుతుందిరా నాయన. మ్యానిపులేషన్ క్రేజీగా నడుస్తుంది, బట్ ఇట్స్ ఓకే. కిందికి వచ్చి పైకి పోయింది. యుద్ధం జరుగుతుంది బయర్స్ సెల్లర్స్ మధ్యలో. పడి లేచింది. సో పడనిస్తలేడు, సమ్మన్ ఎవరో ఉన్నారు పడనిస్తలేడు దాన్ని. లేదంటే ఈ క్యాండిల్కి ఇంత మంచి క్యాండిల్కి లేపిందంటే ఎంత మ్యానిపులేట్ చేసి ఉంటుంది గైస్. మీరు చూడండి, చూస్తే అర్థమైపోతుంది మీకు. ఎంత పెద్ద పెద్ద క్యాండిల్ రా. ఇది పడంగా నేను ఆల్మోస్ట్ 100% షూర్ అయిపోయింది, బట్ ఇట్లా లేపుతుందా, ఎట్లా లేపుతుంది చూడండి. సో సమ్మన్ ఈజ్ నాట్ అలవింగ్ ఇట్ టు ఫాల్. సో బెటర్ మనం కాల్ సైడ్ వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే దీన్ని పడనిస్తలేరు ఎవరు.
బా 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 బా. ఒకసారి బయ్యర్ దొక్కుతున్నారు, ఒకసారి సెల్లర్ దొక్కుతున్నారు, ఒకసారి బయ్యర్ దొక్కుతున్నారు, ఒకసారి సెల్లర్ దొక్కుతున్నారు. బెస్ట్ ఒక చిన్న ప్రాఫిట్ తీసుకొని మనము కొంచెం కూల్ ఆఫ్ అయిపోయిన తర్వాత చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే చూడండి గైస్, అంత పెద్ద ఫాల్ వచ్చి మళ్ళీ రివర్స్ అయితే కొంచెం సైకాలజీ డిస్టర్బ్ అవుతుంది. ఇంత ఉంది ప్రాఫిట్ మనకి. అందుకే నిఫ్టీ ఇట్స్ అ క్రేజీ కైండ్ ఆఫ్ సైకలాజికల్ గేమ్ అంటారు అనమాట. 1700, 1600. ఓకే, కింది పడుతుంది లేస్తుంది, కింది పడుతుంది లేస్తుంది. మొత్తం సైడ్ వేస్ అయిపోయింది చూడండి, ఇంత పైకి లేపింది, ఇక్కడ సైడ్ వేస్ అయిపోయింది. నేను ఈ జోన్ కన్నా కిందికి వస్తే ఎగ్జిట్ కొట్టేస్తా గైస్. కాబట్టి మంచి ట్రేడ్ ఎంటర్ అయిపోవచ్చు. ఇప్పుడైతే కొంచెం మ్యాన్పులేటివ్ ఉంది కాబట్టి బెటర్ వి డోంట్ స్టక్ ఇన్ దట్ ట్రేడింగ్. ఓకే, ఈ ఏరియాలో స్టక్ అవ్వకూడదు మనం. ప్రాఫిట్ 15 minutes 20 minutesలో తీసేసుకోవాలి. ఇంతసేపు స్టక్ అయితే ఇట్స్ నాట్ అ గుడ్ గేమ్. ఓకే, ఎగ్జిట్ అయిపోయినా గైస్, వద్దు. పుట్టు చూడండి, అమ్మ ఎట్లా పెరుగుతుంది. కాల్ బ్రేక్అవుట్ అయింది. మనం ప్రీమియం చేంజ్ చేద్దాం. క్రేజీ, ఇంత మంచిగా మూవ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వస్తాం. సో లెట్స్ సీ గైస్ ఏం జరుగుతుందో. మార్కెట్ అయితే కింద పడనిస్తలేరు, ఎవరో ఉన్నారు. దే ఆర్ నాట్ అలవింగ్ మార్కెట్ టు ఫాల్ డౌన్. అదైతే గ్యారంటీ, నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఈడ లేపారు, ఈడ చాలాసార్లు తొక్కనికి ట్రై చేశారు అనమాట ఎవరో, ఐ డోంట్ నో హూ, బట్ అది సస్టైన్ అవ్వలేదు. జోన్ లోపలికి వస్తే కష్టం. ఇప్పుడు ఇక్కడ పైన ఉందా ఈ సెల్లింగ్ జోన్, ఒకటి టెన్షన్ పెట్టవచ్చు. ఒకవేళ దీన్ని ఫాస్ట్గా బ్రేక్అవుట్ అయితే వెళ్ళిపోతుంది పైకి. చూడండి 500 ప్రాఫిట్ రావడం అసలు టెన్షనే లేదు. బట్ పాయింట్ ఏంటంటే మనం చిన్న చిన్న ప్రాఫిట్స్ మనకు సరిపోవు అనమాట, పెద్ద ప్రాఫిట్ రావాలి. ఓకే, గుడ్ 1400 దాకా చూపించింది, 1300, గుడ్ 1200. ఆసమ్, బ్రేక్అవుట్ అయింది గైస్, సూపర్. స్ట్రెంత్ అయితే చూపించింది, కాల్ సెట్ స్ట్రెంత్. ఇప్పుడు కాల్ ఇది రిఫ్రెష్ అవ్వాలి. ఒక నిమిషం, మా డాడీ ఫోన్ అది, నా ఫోన్లో ఇది లేదని చెప్పేసి నేను హాట్స్పాట్ అదే పెట్టినాను. ఓకే, హాట్స్పాట్ ఇదే ఉంది. ఓకే, 1200, 1300, 1500, గుడ్. ఓవరాల్ ఎంత? ఓకే, అక్కడే ఉన్నామా ఇంకా? కమాన్, ఈ ట్రేడ్ మనకు పెద్ద ప్రాఫిట్ ఇస్తే వీ కెన్ టేక్ అండ్ కామ్గా ఎగ్జిట్ ద మార్కెట్. ఓకే,
ఐ విల్ ట్రై మ్యాక్స్ టు హోల్డ్. ఇప్పటిదాకా ఎన్ని పాయింట్స్ ఇచ్చింది? 10 పాయింట్స్ ఇచ్చింది. కానీ 10 పాయింట్స్ సరిపోవు మనకి. క్యాండిల్ అయితే మంచిగా జోన్ బయట ఎండ్ అయింది గైస్ క్లియర్గా. నాకు తెలిసి ఇది పైకి వెళ్తుంది యాజ్ పర్ మై వ్యూ. బెటర్ నేను హోల్డ్ చేసుకొని ప్లాన్ చేస్తాను. ఓకే, పెద్ద ప్రాఫిట్ కోసం చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు అన్నట్ల యూని బ్రేక్ చేసింది అనుకోండి, ఇట్ విల్ లాస్ట్ ఫర్ లాంగ్ టైం. చూద్దాం ఏం జరుగుతుందో. జోన్ లోపల రాకరా నేను అట్లా. జోన్ లోపలికి వస్తే భయం అవుతుంది. ఎప్పుడన్నా బ్రేక్అవుట్ అయ్యి జోన్ లోపలికి వచ్చింది అనుకోండి, ఫాల్ ఫాస్ట్గా వస్తుంది అనమాట. ఐ హోప్ అది రావద్దని కోరుకుంటున్నా. మై ప్రే కర్తా హై, గాడ్కి ప్రే కర్తా హై. నిఫ్టీలో పెద్ద ప్రాఫిట్ చక్కర్లో నాకు చాలాసార్లు బిస్కెట్ అవుతుంది కదా గైస్. అంటే నేను ముందు మీరు గమనిస్తుంటే 10-15 పాయింట్స్ తీసుకొని మార్కెట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతుండే. తర్వాత ఈ మధ్య నేను 20, 30, 40 పాయింట్స్ కూడా క్యాప్చర్ చేస్తున్నా. మేబీ అది మనకు రివర్స్ కొడుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే పాయింట్ ఏంటంటే చిన్న ప్రాఫిట్ తీసుకోపోతే కాదు కదా గైస్. $870 $95 పాపా. ఓకే, ఈ ట్రేడ్ని ఎక్కువసేపు హోల్డ్ చేసుకుంటే 50 పాయింట్స్ అంటే ఏడికి వస్తుంది. 50 పాయింట్స్ ట్రై చేద్దామా గైస్ ఒకసారి, ఏమంటారు? మజా వస్తుంది కానీ 50 పాయింట్స్ క్యాప్చర్ చేస్తే. మార్నింగే దొరికేసింది 50 పాయింట్స్ ఎవరైనా క్యాప్చర్ చేసి ఉంటే. ఒక్క నిమిషం గైస్, కాల్స్ మీద కాల్స్. ఓకే, ఒక్క నిమిషం, బ్యాక్. అమ్మా, కమాన్ లేసావా? గుడ్. ఓకే, లెట్స్ సీ గైస్. పెద్ద ప్రాఫిట్ కావాలని కోరుకుంటున్నా. 50 పాయింట్స్ వస్తే మజా వస్తుంది. టూ మచ్ అయిపోతుందా 50 పాయింట్స్? చాలా ఎక్కువ 50 పాయింట్స్. ఈడికి వస్తుంది 50. రిస్క్ టు రివార్డ్ 3:92. అమ్మా, 5 పాయింట్స్ ఇచ్చింది మనకి ఇప్పటిదాకా. ఇక్కడ కనిపిస్తుంది చూడండి గైస్. రికార్డ్ అవుతుందా? మంచిగా అవుతుంది. వీడియో లెంత్ అవుతుంది కానీ చూడండి. ఓకే, నేను మ్యాక్సిమం హోల్డ్ చేసుకొని ప్లాన్ చేస్తా గైస్ ఈ ట్రేడ్. చూద్దాం. ఇది ఆల్మోస్ట్ 24,280 దాకా రావచ్చు ఇది. ఓకే, 3,000. వావ్, గుడ్ గుడ్. 2007. ఇప్పుడు చూస్తే మీరు ఓవరాల్గా గ్రీన్లోకి వచ్చేసాం. ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్ వచ్చేసాం. గుడ్. ఇప్పుడు ఎన్ని పాయింట్స్ ఇచ్చింది తెలుసా ఇది?
18 పాయింట్స్ ఇస్తుంది, అది 20 పాయింట్స్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 19 పాయింట్స్. ఓకే, 50 పాయింట్స్ చాలా పెద్దది, బట్ వీ విల్ ట్రై, చూద్దాం. ఓకే, 20 పాయింట్స్ ఇచ్చింది, కరెక్ట్ 20 పాయింట్స్ ఇచ్చింది గైస్ మనకి ఇప్పుడు. 20 పాయింట్స్ నిఫ్టీ అంటే అసలు క్రేజీ, ఎందుకంటే నిఫ్టీ ఎక్కువ మూవ్ అవ్వదు గైస్, మూవ్ అయినా అది మనల్ని మ్యానిపులేట్ చేస్తుంటుంది అనమాట. సో పేషెన్స్ లేకపోతే మనం ఎక్కువ పాయింట్స్ హోల్డ్ చేసుకోలేము నిఫ్టీలో. ఇప్పుడు చూడండి 20 ఇచ్చిందా, ఏవో మళ్ళీ రివర్స్ కొట్టేటట్టు చూపిస్తుంది, కొట్టినా కొడుతుంది చెప్పలేము. సో పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. సైకాలజీని ఎట్లా కొడతా, రపక్ మన కింద పడితే మనకు అనిపిస్తుంది అరే ఇక్కడ ప్రాఫిట్ తీసుకుంటే అయిపోతుంది అని కొడుతున్నాయి. సో అగైన్ ఒక్కొక్కసారి మనల్ని రివర్స్ డైరెక్షన్లో కూడా వెళ్ళిపోతారు అనమాట. కానీ పాయింట్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ కరెక్ట్ మనం దాన్ని పట్టుకున్నాం అనుకో, మంచి మంచి పాయింట్స్ ఇస్తుంది మనకి. $280 దాకా నేను ఈడి దాకా హోల్డ్ చేసుకుంటా గైస్. 280 కరెక్ట్ నేను జోన్ గీసినా కదా ఇక్కడ దాకా. ఓకే, ఇవి చూస్తుంటే మనకి ప్రాఫిట్ బుక్ చేసేసుకోవాలి, ఎగ్జిట్ అయిపోవాలనిపిస్తుంది. కొన్నిసార్లు అది మంచి డెసిషన్ అవుతుంది, కానీ అది అట్లా మ్యానిపులేట్ చేస్తుంది అనమాట బ్రెయిన్ని. సో యా, దాని బదులు మీరు దీంట్లో ఏంటంటే ఈ ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఏది ఆప్షన్ చైన్లో సూపర్ ఆర్డర్ అని ఉంటుంది, దానిలో చాలా మంచిగా సూపర్కి వెళ్ళిపోయి టార్గెట్ స్టాప్ లాస్ ఒకటేసారి పెట్టేసినాం అనుకోండి, అంతే మనం వదిలేయచ్చు మార్కెట్ని, వేరే పని చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా స్టాప్ లాస్ అయితే స్టాప్ లాస్, టార్గెట్ అయితే టార్గెట్ హిట్ అయిపోతుంది అనమాట. సో మనకు మంచిది, సేఫ్ ఉండొచ్చు. అందుకే గైస్ దాన్ని రిజిస్టర్ చేసుకోమని చెప్తా. మీరు నా లింక్ నుంచి రిజిస్టర్ అయితే మీకు ఒక స్టాక్ మార్కెట్ కోర్స్ ప్లస్ మీకు ఒక టెలిగ్రామ్లో ప్రీమియం గ్రూప్లో యాడ్ చేస్తా జూన్ నుంచి. ఓకే, సో అది పాయింట్. నైస్, గ్రీన్లోకి వచ్చేసాం. బట్ మన టార్గెట్ గ్రీన్కి రావడం కాదు, పెద్ద ప్రాఫిట్ రావడం మన టార్గెట్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 21 పాయింట్స్ ఇచ్చింది. ఓకే, లెట్స్ సీ, హోల్డింగ్ క్యాపబిలిటీ మనది పెంచుకుందాం కొంచెం. బ్యాంక్ నిఫ్టీ ఉంటే మజా వస్తుండే గైస్, ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చెక్ చేద్దాం. కానీ వీళ్ళు బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే 40 పాయింట్స్ అట్లా ఇచ్చేస్తుంది అనమాట. బ్యాంక్ నిఫ్టీ చూపిస్తా కానీ 2 క్యాండిల్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ ఇది. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ, దీని ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది కేసు. అందుకే ఇక బ్యాంక్ నిఫ్టీ ఇది మనం కాల్కి వెళ్ళినాం అనుకో 1090 దగ్గర నడుస్తుంది. ఇక ఏడంటే 842 ఉండే, ఇప్పుడు 1090 దగ్గరకు వచ్చింది. సో మనం ఒక్క క్వాంటిటీ కొనాలంటే 30 లాట్స్ కొనాలంటే 35,000 కావాలి. సో అది గుడ్. బ్యాంక్ నిఫ్టీ కూడా లేచింది మంచిగా. సరే, ఇక్కడ నుంచి ఒక క్యాండిల్ ఇస్తే క్రేజీ పైకి వెళ్తుంది. ఓకే, సో చూద్దాం. చలో 50 పాయింట్స్ టార్గెట్ రీచ్ అయితే మజా వస్తుంది గైస్. స్టేట్ ట్యూన్ ఫుల్ చూడండి, లాస్ట్ దాకా చూడండి, స్కిప్ చేయకండి, ఎందుకంటే మనం డిస్కస్ చేసే పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, కమాన్. ఒక్క క్యాండిల్ ఇట్లా కొట్టిందంటే ఇది స్పైక్లో కొట్టేస్తుంది మనకి ప్రాఫిట్.
ఓకే గుడ్. 26 పాయింట్స్ ఇచ్చింది, 28 పాయింట్స్. గుడ్. 28 పాయింట్స్ దాకా ఇచ్చింది గైస్. 5 మినిట్స్లో చూసుకున్నట్లయితే ఓకే ఇట్లుంది. థర్టీ మినిట్స్లో చూసుకుంటే ఇట్లా ఉంది. బులిష్నెస్ బాగుంది, మంచిగా ఉంది. ఇదే ఫ్లోలో ఇది కొట్టుకు ఇక్కడ నేను పింక్ కలర్ గీసిన కదండి, ఈ జోన్కి అయితే వస్తుంది అనిపిస్తుంది నాకు ఈ రోజు లోపల. ఈరోజు 28th కదా, అంటే మండే రోజు. ఈరోజు అయితే ఇక్కడికి వస్తుంది అనిపిస్తుంది. ఓకే చూద్దాం ఏం జరుగుతుందో. ఒక పుల్ బ్యాక్ తీసుకుంటుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకొని లేస్తే లేచిపోతుంది పైకి. కమాన్ బాడీ. ఇది జోన్, దీనికన్నా పైన ఉంటే మనం సేఫ్. ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుంది కదా, కొంచెం బ్రాడ్ చేసిన నేను. బా ప్రాఫిట్లో హోల్డ్ చేసుకోవడం మజా వస్తుంది గైస్. మీరు గమనిస్తే నేను ఎప్పుడు లాస్ని హోల్డ్ చేసుకోను ఎక్కువసేపు, ప్రాఫిట్ని హోల్డ్ చేసుకునే క్యాపబిలిటీ పెంచుకోవాలి. నేను కూడా స్లోగా అది నేర్చుకుంటున్నా, ఇంకా బెటర్ అవుతా. పాయింట్ ఏంటంటే క్యాపబిలిటీ పెంచుకోవాలి అంతే. ప్రాఫిట్ హోల్డింగ్ క్యాపబిలిటీ. ఇక్కడ ప్రాఫిట్ కనిపిస్తుంది, 3600 రూపీస్ అయింది ఈ ట్రేడ్లో ప్రాఫిట్. మనకి ఇంకా 20 పాయింట్స్ కావాలి దీంట్ నుంచి. ఇప్పుడు ఎంత ఇచ్చింది మనకి? 700. ఓకే గుడ్, సూపర్. 4500. గుడ్ సూపర్. 32 పాయింట్స్ ఇచ్చింది. గుడ్, కమాన్. ఇంకొక స్పైక్ ఇచ్చేస్తే మనకు 50 పాయింట్స్ వస్తుంది. కమాన్ బడీ. ఇప్పుడు చూస్తే మీరు ఓవరాల్గా 1000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది గైస్. ఇది ఎక్కడ దాకా వెళ్తుందో చూసాము. ఓకే ఎక్కడ దాకా ఈ జోన్కి అయితే వెళ్ళిపోతుంది, పైన పింక్ జోన్కి. అది కూడా దాటుకొని వెళ్తే మజా వస్తుంది అనిపించింది నాకైతే. ఈ పింక్ జోన్ కొట్టంగానే మన టార్గెట్ రీచ్ అయిపోతుంది. ఓకే కమాన్.
ఓకే, ఇక్కడ సెల్లింగ్ జోన్ ఉంది, అందుకే అది తనలాడుతుంది. ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయితే వెళ్ళిపోతుంది పైకి. కమాన్, రిజెక్షన్ వద్దురా, రిజెక్షన్ వద్దు. కానీ కొంచెం స్ట్రెంత్ కోసం అది బ్యాక్ వస్తుంది గైస్. ఏమవుతుంది తెలుసా, కంటిన్యూస్గా అది వెళ్ళలేదు, దానికి కొత్త బయర్స్ కావాలి, అందుకోసం ఒకసారి కిందికి వచ్చి లేపుతుంది ఒక్కొక్కసారి. సో కమాన్, కమాన్ లేపు గైజ్. ఈ వీడియో అసలు మీరు స్కిప్ చేసి చూడకండి, నిజంగా చెప్తున్నా. 50 పాయింట్స్ క్యాప్చర్ చేసిన లైవ్గా, క్లియర్గా కనిపిస్తుంది మీకు. ఫుల్ వీడియో చూడండి, మీకు నాలెడ్జ్ వస్తుంది. ఓకే, నైస్, గుడ్. కమాన్, మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే 1400 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. గుడ్. 50 పాయింట్స్ కావాలి గైస్, మెమరబుల్ ఉంటుంది నిఫ్టీలో 50 పాయింట్స్. ఎందుకంటే హోల్డ్ చేయనియదు గైస్, అది ఏం తెలుసా, రపక్ మన రెడ్ క్యాండిల్ వచ్చి మనల్ని టెంప్ట్ చేస్తుంది, ఒకసారి రాకుండా కూడా ఉంటుంది. కానీ పాయింట్ ఏంటంటే మనం కొంచెం పాజిటివ్గా ఉండి ప్రాఫిట్ వచ్చేదాకా హోల్డ్ చేసుకొని ఒక సైకాలజీని డెవలప్ చేసుకోవాలి. అది నేను కూడా నేర్చుకుంటున్నా, మీరు కూడా నేర్చుకోవాలి. మార్కెట్ ట్రెండింగ్ ఉన్న రోజు మంచి ప్రాఫిట్స్ తీసుకోవాలి, మార్కెట్ బాగాలేని రోజు చిన్న ప్రాఫిట్ తీసుకొని మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. సో అట్లా ప్లాన్ చేసుకోవాలి మనము. కమాన్, అంత మంచి పైకి వచ్చి కిందికి పోకురా నేను. అంత పెద్ద సెల్లింగ్ జోన్ ఏం కాదు ఇది. ఇంకోటి వెళ్ళొచ్చు, 1 2 ముచ్చటగా 3 వెళ్తే మజా వస్తుంది. ఒక క్యాండిల్ వచ్చింది 30 మినిట్స్, ఇంకో క్యాండిల్ వచ్చింది, ఇంకో క్యాండిల్ వచ్చిందంటే క్రేజీ ఉంటుంది. 1 గోలో వస్తే మజా వస్తుంది, 1 గోలో కావాలి మనకి. 1 గోలో ఇట్లా వచ్చింది అనుకోండి క్యాండిల్, క్రేజీ. మొన్న కింది పడిపోతున్నాను మస్తు భయపడిపించింది, ఇప్పుడు చూసారా మొత్తం యూజ్ చేసి లేపింది. స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంది పైకి వెళ్ళేది. ఓకే, ఎప్పుడైతే ఎంత ఎక్కువ పడి దాన్ని తొక్కుకుంటూ మళ్ళీ పైకి వెళ్ళింది అనుకోండి, స్ట్రెంత్ ఉందన్నట్టు. నువ్వు ఏం రాదు దొక్కేది, నేను దొక్కుతా అని చెప్పేసి రివర్స్లో కొట్టింది. సో యా, ఇది కంటిన్యూ అయిపోతే నాకు తెలిసి పైకి 25,000 దాకా వెళ్ళినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఓకే, నైస్, గుడ్, గుడ్. చలో ఆ జోన్ బ్రేక్అవుట్ చేయి. కమాన్, కెన్ డూ ఇట్ మై బాయ్. ఈ పింక్ జోన్కి వచ్చిందంటే పింక్ జోన్ ఇట్లా బ్రేక్అవుట్ చేయాలి ఫాస్ట్గా. కమాన్, ఇంకోటి. వీడియో లెంత్ అయిపోతుంది, బట్ ఇట్స్ ఓకే గైస్, యూ కెన్ డూ ఇట్. కమాన్, సపోర్ట్ తీసుకో, సపోర్ట్ తీసుకో.
బాబా ఈఎంఐ కిందికి వస్తే కొంచెం కష్టమవుతుంది గైస్. ఈఎంఐ కిందికి రావద్దు అది. ఈ క్యాండిల్ కొంచెం గలీజ్ ఉంది. ఇట్లా కొట్టినప్పుడు ఏమనిపిస్తుంది గైస్, ఎగ్జిట్ కొట్టాలనిపిస్తుంది కదా. సో యూజువల్లీ అదే అనమాట. నిఫ్టీలో పెద్ద పాయింట్స్ క్యాప్చర్ చేయడం చాలా కష్టము. అది మనల్ని సైకాలజీతో దెబ్బతింటుంటుంది అనమాట. ఈ క్యాండిల్ రాగానే జనరలీ మనం ఎగ్జిట్ కొట్టేస్తాం, ఎందుకంటే అట్లా పడుతుంది అది. అరే ఇంత మంచి 4,000 దాకా చూపించింది, మళ్ళీ 3,000 2,000కి ఏం పోతాం అనిపిస్తుంది. అప్పుడు ఎగ్జిట్ కొట్టేసి కామ్గా మార్కెట్ నుంచి బయటికి పోతాం అనమాట. పాయింట్ ఏంటంటే ఆ సైకాలజీ మనం ఒకవేళ ఓవర్కమ్ చేసుకుంటే లక్షలు మన అకౌంట్కి ఇట్లా పడుతుంటాయి అన్నమాట. క్రోడ్స్ పడినా మీరు దీనికి క్యాపబిలిటీ ఉంది మార్కెట్లో. మనం లక్షల క్రోడ్స్ జస్ట్ ఏంటంటే సైకాలజీ గైస్, ఏ స్ట్రాటజీ కాదు, ఏది కాదు. యూజువల్లీ రిస్క్ రివార్డ్ ఒకటి పెట్టుకొని సైకాలజీని స్ట్రాంగ్ చేసుకున్నాం అనుకో, మెడిటేషన్ చేసి. కానీ అందరు అనుకుంటారు మెడిటేషన్ జస్ట్ బ్రెయిన్కి అనుకుంటారు, కానీ పైసలు సంపాదించడానికి కూడా మెడిటేషన్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు కొంచెం స్ట్రాంగ్గా మీ బ్రెయిన్ని కంట్రోల్ చేసుకొని వచ్చి. నాకు కూడా కాదు, కొన్నిసార్లు అయితే నాకు అసలు రాదే కాదు, ఎందుకంటే నేను కూడా మంచినే గైస్, నాకు కూడా బ్రెయిన్ క్యాప్చర్ చేయడానికి రాదనమాట. నేను కూడా యూట్యూబ్లో అదే నేర్పడానికి ట్రై చేస్తుంటా. మీరు కూడా అదే నేర్చుకోవాలి, నేను కూడా అదే నేర్చుకుంటా. ఓకే, బ్రెయిన్ని కంట్రోల్ చేసుకోవాలి, సైకాలజీని కంట్రోల్ చేసుకోవాలి. ఇదంతా మనం ఒకవేళ ఫుల్ ఫ్లెజ్గా మనం కవర్ చేసేసుకున్నాం అనుకోండి, మనం ఇంకా మనల్ని ఎవరు రాపేది అయిపోతాము. అది నేను అసలు ఈ ప్రాఫిట్ని అసలు చూడట్లేదు గైస్ ఎక్కువ. నాకు ఇది నాకు అసలు ఫరక్ పడట్లేదు. నాకు ఈ 50 పాయింట్స్ క్యాప్చర్ చేయాలని ఒక థాటే ఉంది నాకు ఇప్పుడు ప్రజెంట్లో. ఓకే, ఇంకొంచెం పైకి అయిపోతుంది. అమ్మ ఇంత పైకి వచ్చినాం. క్యాండిల్ బాగాలేదు గైస్. చాలా కిందికి వచ్చేసింది క్యాండిల్. చెప్పలే అనుకున్నా ఇది కొడుతుంది కింది, కానీ టూ మచ్ కిందికి వచ్చేసింది అది. ఇక్కడ ఒక బయింగ్ జోన్ ఉంది. షిట్, ఇది ఇప్పుడు ఈడి దాకా వస్తుంది, కానీ ఈడి దాకా వచ్చే లోపల మన ప్రాఫిట్ దీన్ని మొత్తం వెళ్ళిపోతుంది. మన రిస్క్ రివార్డ్ క్యాప్చర్ చేసిందంతా వెళ్ళిపోతుంది అనమాట. పుట్ ప్రీమియం అంత పెరగట్లేదు. సో లెట్స్ హోప్. గలీజ్గా ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ పెద్ద రెడ్ క్యాండిల్ ఇచ్చింది. అంత ఈజీగా 50 పాయింట్లు ఇక. అంత ఈజీగా 50 పాయింట్లు ఇస్తే దగ్గర 4,200 దాకా నాకు ప్రాఫిట్ చూపించింది కదా ఈ ఇయర్లో. 140 దగ్గర. ఇప్పుడు సగంకి సగం కింద పడిపోయింది. బట్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్, చూద్దాం. కానీ ఈ వీడియో ఫుల్ చూడండి గైస్, మీరు నిజంగా చెప్తున్నా. ఏదైతే అది, కానీ నాలెడ్జ్కి చాలా ఇంపార్టెంట్. మీకు ఇట్లా లైవ్లో ఎవరు చేసి చూపించరు పెద్ద అమౌంట్ తోటి, కానీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ. కానీ కమాన్ సపోర్ట్ తీసుకో, ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఒక మంచి హై కొట్టు, లేదు సార్ పైకి.
ఇక్కడ పుట్టు ఉంది కదా, ఈ పుట్టు ఉంది కదా 24,100, ఇది దీనికన్నా కింద రావాలి, దీనికన్నా. ఒక నిమిషం గైస్, కాల్. ಹಲೋ, ಹೌದು. ಕೀಸ್ ಕೊಟ್ಟು ಬಿಡು ಬೈಕ್.
గైస్ ఇంతసేపు మీకు వినిపించలేదా? అమ్మ చాలాసేపు మాట్లాడినా. ఐ డోంట్ నో ఎక్కడికి వెళ్ళి కట్ అయిందో, బట్ మీకు ఇంతసేపు వినిపించలేదా? అమ్మ పర్లేదులేండి. నేను ఏమంటున్నా అంటే సైకాలజీని చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ గెలిస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది. మీరు అనుకోవచ్చు, అరే ఇంతసేపు ఎందుకు హోల్డ్ చేసుకుంటున్నావు, తీసేయచ్చు కదా అని. కానీ దీంట్లో నేను గెలిస్తే నా సైకాలజీ స్ట్రాంగ్ అవుతుంది. అదొక పాయింట్. ఇంకోటి, నేను ఇది చూడట్లేదు ఈరోజు. ఓకే, నేను జస్ట్ ఇది చూస్తున్నాను, ఈ 50 పాయింట్స్ టార్గెట్ చూస్తున్నాను. ఓకే, ఇది రీచ్ అయింది అనుకోండి, ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అన్నమాట. నిఫ్టీ నాకు ఏం చెప్తున్నా అంటే, నాకు గుడికి వేయడం ఉంది గైస్. నేను ఈ టార్గెట్ నాకు రీచ్ అయిపోతే నేను ప్రశాంతంగా గుడికి వెళ్ళిపోయి వచ్చి ఆఫీస్ వర్క్ చేసుకొని వీడియో అప్లోడ్ చేసి, అమ్మ చాలా స్ట్రెస్ ఉంది నాకు అంటున్నా. బట్ ఇట్స్ ఓకే, अपना टाइम आएगा, बेड़ियाँ पिघलाएगा, अपना टाइम आएगा. ఓపికతో ఇప్పటివరకు చూస్తున్న వాళ్ళు నిజంగా చెప్తున్నాం, మీకు హ్యాట్స్ ఆఫ్ అసలు. ఎందుకంటే నా ట్రేడ్ మీరు చూస్తుంటే మీ డబ్బులు వస్తుంది పోతుంది అని మీరు ఒక ఫీలింగ్ వస్తుంది అనుకోండి, మీరు అప్పుడు నేర్చుకుంటారు. ఎందుకంటే రియల్ డబ్బులు మీరే పెట్టినారు అనుకోండి, మీ డబ్బులే ఇక్కడ పైన కింద అవుతుంది అనుకోండి, అప్పుడు ఒక ఫీలింగ్ ఎట్లుంటుంది. సో ఆ ఫీలింగ్ మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది అనుకుంటున్నా. సో లెట్స్ సీ, మనం హ్యాపీగా డే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. మార్కెట్ తెలుసా పైకి వెళ్ళింది, ఇక్కడ ఆల్మోస్ట్ నియర్ టు ఈఎంఐ నుంచి లేచింది. ఇప్పుడు ఈఎంఐ దగ్గర ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ఈఎంఐ నుంచి ఒక క్యాండిల్ రావాలి, యాజ్ పర్ మై వ్యూ రావాలి. చాలాసేపు అయింది కదా గైస్, 1 2 3 4 ఒక్క ట్రెండింగ్ క్యాండిల్ రావాలి నాకు. పుట్టి కింద పడితే వస్తుండే, ఇది కింద పడాలి. ఇది వీడినే తనలాడుతుంది చాలాసేపు నుంచి. ఇది స్ట్రాంగ్గా కిందికి పడితే మనది లేస్తుంది పైకి. ఓకే, నైస్. కమాన్ స్నానం చేసుకోవాలా, టెంపుల్కి వెళ్ళాలా, అప్లోడ్ చేయాలా, రిటర్న్ రావాలా, నా ఫోన్ రిపేర్ చేసుకోవాలా, రేపు ఒక ఆఫీస్ ఇంపార్టెంట్ కాల్ ఉంది అది కంప్లీట్ చేసుకోవాలా. అమ్మ చాలా దిమాగ్ ఖరాబ్ ఉంది. ఇట్స్ ఓకే, విల్ డూ ఇట్. ఓకే, టెన్షన్ నేను ఇక ప్రాసెస్ని ఫాలో చేద్దాం, ఏడికైతే ఆడికి సన్న. ఇగో చూడండి గైస్, ఒక జోన్లో ఇది వెళ్తుంది అప్పటి నుంచి. ఇగో ఇదొకటి, ఈ బాక్స్ వేద్దామా అండి. బాక్స్ ఏడుంది, బాక్స్ ఏడుంది. ఇగో ఈ జోన్లో వెళ్తూనే ఈ జోన్ నుంచి బయటికి రావాలి. ఇది ఇప్పుడు బయటికి వస్తే మన ప్రాఫిట్, మన టార్గెట్ వచ్చేస్తుంది. కిందికి రావద్దు. కమాన్ మ్యాన్. మీకు అసలు అర్థమవుతుందా గైస్ ఎట్లా అడుగుతుంది సైకాలజీతో? ఇది కొంతమంది ట్రేడింగ్ స్టార్ట్ చేస్తారు కదా, ఈ సైకలాజికల్ స్ట్రెస్ తట్టుకోలేక ఆపేస్తారు అనమాట ట్రేడింగ్. నేనేం చెప్తా అంటే అట్లాంటి వాళ్ళకి ఆపేయడం బెస్ట్. ఎందుకంటే మన బ్రెయిన్ తోటి చెడు కూడా ఆడుకుంటుంది. సో ఇట్స్ బెటర్ యూ గైస్. మీకు మెంటల్ ప్రెషర్ ఎక్కువ తీసుకోనికి అవ్వట్లేదు అంటే బేసిక్గా మీరు వేరే పీస్ఫుల్ జాబ్ లాంటివి చేసుకొని డబ్బులు సంపాదించుకోవడం బెటర్. ఎందుకంటే మీరు చెప్పడానికి ఈజీ, మెంటల్ ప్రెషర్ సైకలాజికల్ స్ట్రెస్ ఇస్తుందని. కానీ అక్కడ ఉండి మీరు రియల్ డబ్బులు పైన కింద అవుతుంటే మీరు దాన్ని తట్టుకొని డబ్బులు వస్తే అదొక కిక్ ఉంటుంది అనమాట. వీడియో రికార్డ్ అవుతుంది, ఆ వాయిస్ అవుతుంది. ఇందాక అవ్వలేదు అనమాట, ఐ డోంట్ నో ఎంతసేపు అవ్వలేదు అసలు, నేను చూడలేను కూడా. ఇప్పుడు నేను డైరెక్ట్ అప్లోడ్ చేసేస్తా వీడియో. కమాన్
కమాన్, కమాన్. కమాన్. ఆల్మోస్ట్ ఆ బాక్స్ నుంచి బయటికి రానికి ఒక క్యాండిల్ వేసింది ఇది. జస్ట్ ఇది కంటిన్యూ అయిపోతే ఇది టార్గెట్ వచ్చేస్తుంది మనకి. కమాన్. మళ్ళీ 4000కి వచ్చాం గైస్. ఇందాక మనం 4000లో ఉండే, తర్వాత మళ్ళీ 2000 నుంచి ఇప్పుడు మళ్ళీ 4000కి వచ్చాం. పాయింట్ ఏంటంటే మన 6000 ఆర్ ఇక్కడ 7000 సమ్వేర్ టార్గెట్ ఉంది. కమాన్, 50 పాయింట్లు, 50 పాయింట్స్. కమాన్. మా మమ్మీ గుడికి పోదామని పిలుస్తుంది. టార్గెట్ వచ్చేస్తే వెళ్ళిపోదామని చూస్తున్నా. గణేశుడి గుడికి వెళ్తున్నాను నేను. చాలా ఫేమస్ కూడా అది. కమాన్. ఏ గుడికి వెళ్తున్నా తెలుసా? మీరు కాంతారా 2 క్లాప్ది ఒక టెంపుల్ తీసినట్ట ఆ గుడికి వెళ్తున్నాను నేను. మీకు ఒకవేళ ఆ గుడి తెలిసి ఉంటే కమెంట్ కొట్టండి. ఓకే, కమాన్. ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చిన జర్నీ ఏదైతే ఉందో గైస్, మీరు ఐ డోంట్ నో, యాక్చువల్ ట్రేడర్కి అర్థమవుతుంది జర్నీ. సైకలాజికల్ని ఎట్లా తొక్కింది అనుకొని ఇప్పుడు కూడా వచ్చేటట్టుండి మళ్ళీ ఇప్పుడు చూడండి గైస్, ఇప్పుడు అవుతుంది కదా ఈ సైకలాజికల్ టెన్షన్, సైకలాజికల్ని ఎవరైతే దాటుతారో వానికి అసలు లైఫ్లో పైసలు టెన్షన్ ఉండదు. ఎందుకంటే మనము అంత స్ట్రెస్ నుంచి బయటికి రాగలుగుతున్నామంటే ఈ రిలేషన్షిప్ స్ట్రెస్, ఆ స్ట్రెస్ ఏది పనికిరావు. అంతా మనం దాటుకొని వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే దీంట్లో అంత ఇది ఉంటుంది అనమాట. ఎంత మంచిగా వెళ్ళి మళ్ళీ ఇప్పుడు కిందికి రాని ట్రై చేస్తాం. ఇది బ్రేక్అవుట్ అవ్వట్లేదు కదా ఎందుకు. ఈ పుట్టిడ బ్రేక్అవుట్ అవ్వాలి. ఇది బ్రేక్అవుట్ కింద క్యాండిల్ ఎండ్ అవ్వాలి. ఇక్కడ చూడండి గైస్, 3 times ఇక్కడ 1 2 3 4 5 6 క్యాండిల్స్ 5 minutes. 6 అంటే చాలాసేపు అయింది కదా గైస్. గంట సేపు అయిందా? 30 minutes నుంచి ఇక్కడిక్కడనే మనం 30 minutes కాదు, ఆల్మోస్ట్ 1 hour నుంచి హోల్డ్ చేసుకుంటున్నాం. పాయింట్ ఏంటంటే ఈరోజు ఎక్స్పైరీ డే కాదు, మండే రోజు కాబట్టి ఫ్రెష్ కాబట్టి డీకేలు అవ్వవు అనమాట, హోల్డ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు నియర్ టు డీకే ఉన్నారో, వెడ్నెస్డే రోజు కానీ థర్స్డే రోజు కానీ డీకే అవుతుంది. అప్పుడు ఎక్కువసేపు హోల్డ్ చేసుకోవడం మంచిది కాదు. ఓకే, మార్కెట్ అప్పుడు సైడ్ వేస్ ఉన్నా మన ప్రీమియం డీకే అవుతుంటుంది. సో ఇట్స్ బెటర్ మీరు మండే రోజు కానీ ఫ్రైడే రోజు కానీ ఇంకొంచెం కమాన్. ఇప్పుడు చూడండి గైస్, ఓవరాల్ 2200 చూపిస్తుంది. బట్ మనం 50 points టార్గెట్ మన ఇది. ఇప్పుడు ఎన్ని పాయింట్స్ ఇచ్చింది తెలుసా? 38 points ఇచ్చింది గైస్. ఇంకా 12 points గైస్, అంతే. ఇంకా 12 points. కమాన్, యూ కెన్ డూ ఇట్. ఓకే, 12 points. కమాన్, 5000 దాకా చూపిస్తుంది ఇప్పుడు. 12 points. ఓకే, ఐ నో యూ కెన్ గివ్ ఇట్. వన్ గోలో వస్తే మజా రాదు. మజా వస్తుంది కానీ
నేర్చుకోనికి ఏముండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్నాము, ఇక్కడిక్కడ వెళ్ళిపోయి ఇక్కడ వచ్చింది అనుకోండి, ఇంతసేపు మనం మాట్లాడింది మన సైకాలజికల్ థింగ్స్ అన్నీ ఏది మనకు లెర్నింగ్కి రాకపోతుండే. నా వీడియో ఎండ్ అయిపోతుండే, నేను ఎండ్ కొట్టేసి రేపు కలుసుకుందాం ఫ్రెండ్స్ అంటుండే. ఇప్పుడు ఇవన్నీ జరగడం వల్ల మనం కొత్త కొత్త పాయింట్స్ మాట్లాడుకున్నాము, అది మాట్లాడుకున్నాం, ఇది మాట్లాడుకున్నాం. ఇవంతా మీకు నాలెడ్జ్ రకంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది గైస్. ఓకే, సో యా, కమ్ ఆన్. ఈ వీడియో నుంచి మీకు అర్థమైపోతుంది తెలుగు ట్రేడర్ ఎక్స్పీరియన్స్ ట్రేడరా కాదా అని చెప్పేసి. ఇప్పుడు నేను లాస్లో అయినా నేను పెడతా గైస్ వీడియోస్, మీకు తెలుసు నేను లాస్లో అయినా వీడియోలు పెడతా, ప్రాఫిట్ వచ్చిన వీడియోలు పెడతాను, మీకు తెలుసు. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రమే ఎక్కువసేపు హోల్డ్ చేసుకో క్యాపబిలిటీ ఉంటుంది అనమాట. ఆప్షన్ బయింగ్ అప్పుడు హోల్డ్ చేసుకోవడం ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్. బట్ పాయింట్ ఏంటంటే వెన్ మార్కెట్ ఈస్ ట్రెండింగ్ ఉన్నప్పుడు, మీరు ఎక్స్పైరీ రోజు నుంచి దూరం ఉన్నప్పుడు మీరు హోల్డ్ చేసుకుంటే ఇట్స్ గుడ్ ఓన్లీ. ఓకే, ఇవి అంత మంచి ప్రాఫిట్ చూపించి ఇప్పుడు రివర్స్ కొడుతుంది. ఎట్లా డిస్టర్బ్ అవుతుంది సైకాలజీ చెప్పండి మీరు. ఈ జోన్ బ్రేక్అవుట్ అయ్యి క్యాండిల్ ఎండ్ అయితే మన టార్గెట్ మనకు రీచ్ అయిపోతున్నాయి. ఓకే, కమాన్ కమాన్. క్యాండిల్ చూడండి, క్రేజ్ ఉండే. యాక్చువల్లీ ఈ క్యాండిల్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఇంకోటి రావాల్సిండే, అది ఎందుకు రాలే. ఇక్కడ ఒక సెల్లింగ్, అందరు ప్రాఫిట్లు బుక్ చేసుకోరు కాబట్టి రాలే. ఇగో ప్రాఫిట్లు అంత ఫాస్ట్గా బుక్ చేసుకోకండి గైస్, కొంచెం సేపు హోల్డ్ చేసుకోండి. పెద్ద ప్రాఫిట్లు కావాలన్నా వద్దా? ఇంతసేపు నుంచి హోల్డ్ చేసుకుంటాం చూడండి గైస్. 50 పాయింట్ల కోసం నాకు టెంపుల్కి లేట్ అవుతుంది. బ్యాక్ టు బ్యాక్ 4 రెడ్ క్యాండిల్స్ వేసింది. ఇది ఒక్క క్యాండిల్ దీనికన్నా పైన ఎండ్ అయితే వచ్చేస్తుంది చూడండి. అందరు ప్రాఫిట్లు బుక్ చేసుకున్నారు ఇక్కడ. అసలు ఎందుకు బుక్ చేసుకుంటారు ప్రాఫిట్లో? మార్కెట్ ట్రెండింగ్ ఉంది కదా. ఆడియో వస్తుంది కదా? ఓకే, వస్తుంది. నేను కొంచెం మెల్లగా మాట్లాడుతున్నా గైస్, మీ సౌండ్ కొంచెం పెంచుకోండి. నేను వేరే రూమ్కి వచ్చి మాట్లాడుతున్నా, సో అది పాయింట్. ఇప్పుడు కూడా చూడండి గైస్, ఆల్మోస్ట్ మనకి 30 పాయింట్స్ ఇస్తుంది. ఇంకొక 20 పాయింట్స్ కోసం మనం వెయిట్ చేస్తున్నాము. జస్ట్ సైకాలజీ స్ట్రాంగ్ చేసుకోనికి. ఓకే, ఇది మీరు గమనిస్తే ఇది నేను చూడట్లేదు. నేను యూజువల్లీ చూస్తుంటాను, అది చూస్తుంటాను అనమాట. ఇప్పుడు అది చూడట్లేదు నేను. అది కమాన్, ఇచ్చేరా. స్నానం చేసుకోవాలా, టెంపుల్కి వెళ్ళాలా, వీడియో అప్లోడ్ చేయాలా, చాలా పనులు ఉన్నాయి. టార్గెట్ ఇచ్చేసి సుకూన్గా ఆఫీస్ వర్క్ చేసుకుంటా. ఒక్క స్పైక్ ఎక్కువ వద్దు. ఈ క్యాండిల్ ఎట్లుందో అట్లాంటి క్యాండిల్ ఒక్కటి ఇచ్చేసేయాలి.
ఎందుకంటే ఆల్మోస్ట్ 1.5 అవర్ నుంచి నేను వీడియో పెడుతున్నా. ఈ వీడియో అప్లోడ్ కానీ నా జీబీ మొత్తం ఎండ్ అయిపోతుంది అనిపిస్తుంది. ముందే నా ఫోన్ నెట్ అయితే నేను వాడలేను. నేను డబ్బా ఫోన్కి నోకియా ఫోన్కి వేసుకొని పెట్టుకున్నాను. మనం చిన్నప్పుడు వాడతాం కదా, ఆ నోకియా ఫోన్కి నా సిమ్ వేసుకొని పెట్టుకొని ఉన్నా. నా యాపిల్ ఫోన్ రిపేర్ చేయాలా. మనము ఒక తర్వాత చేద్దామని యాపిల్ ఫోన్ రిపేర్ కోసం ఎంత ప్రాఫిట్ గెయిన్ చేసుకొని ఆ పైసలే అట్లా రిపేర్కి పెట్టుకుందామా. చేసుకోవచ్చు అట్లా కూడా, బట్ చూద్దాం. కమాన్ మ్యాన్, ఒక టార్గెట్ ఈడొక్క సెల్లింగ్ జోన్ ఉంది కదా, దీన్ని బ్రేక్అవుట్ చేయాలి. దీని ఉందా 24,282. ఇది ఇట్లా బ్రేక్అవుట్ చేస్తే ఇది వచ్చేస్తుంది మనకి. చూడండి, జస్ట్ అబ్జర్వ్. ఫాస్ట్ బ్రేక్అవుట్ చేయాలి, స్లో కాదు, ఫాస్ట్. ఇక్కడికి వెళ్తుంటేనే వాళ్ళు తొక్కుతున్నారు. దీని ఓఐ డేటా చెక్ చేసుకుందాం ఒకసారి ఆగానే. ఓఐ డేటా, ఈ ఓఐ డేటా నుంచి కూడా మనకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది. ఓఐ డేటాలో ఏం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. ఇగో 24,300 దగ్గర సెల్లర్స్ కూర్చొని ఉన్నారు. పైన కూడా సెల్లర్స్ ఉన్నారు. 24,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. గమనించి చూస్తురా ఇక్కడ. ఇక్కడ మేబీ థర్స్డే రోజు దీనికన్నా పైనే ఉంటుంది మార్కెట్. ఓకే, సో చూద్దాం. కొంచెం పైకి వస్తే నా టార్గెట్ వస్తుందని చూస్తున్నాను నేను. కానీ 300 కన్నా పైకి వెళ్ళడం కష్టం అనిపిస్తుంది ఈరోజు. బికాస్ ఇక్కడ ఓఐ డేటా ఉంది. ఈ ఓఐ డేటా చేంజ్ అవుతుంది గైస్, ఇట్స్ నాట్ కన్సిస్టెంట్, అది ఇట్లనే ఉంటుందని. బట్ చూద్దాం. కమాన్ కమాన్ కమాన్. ఇట్లా ఈ క్యాండిల్ వస్తే ఎట్లనో అనిపిస్తుంది. ఇక్కడ ఈ సెల్లర్స్ ఎగ్జిట్ అయిపోతే పైకి వెళ్ళిపోతుంది గైస్. ఈ సెల్లర్స్ ఏడినా ఉంటున్నారు. బ్యాంక్ నిఫ్టీ అయితే మూవ్ అవ్వట్లేదు కదా, ఆడనే ఉంది. ఇది కూడా కొంచెం సపోర్ట్ ఇస్తే ఇది లేస్తుంది అన్నమాట. అబ్బా, కిందికి వచ్చినావా. టార్గెట్ ఇచ్చేస్తే గుడికి పోదామని చూస్తే ఇదేమో నాతో ఆడుకుంటుంది. ఒక్కటే ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్, ఒకటి నేను ఎక్కువ ఆశిస్తలేను. తీసేద్దాం. మార్కెట్ స్లో అయిపోయింది గైస్. ఒక ఫాస్ట్ మూమెంట్ కావాలి మనకి ఇప్పుడు. కమాన్ గైస్, 50 పాయింట్స్ వచ్చిందంటే మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయిపోవాలా. నా దాని లింక్తో రిజిస్టర్ అయిపోవాలి. ఓకే, మీ లింక్ ఉంటే అన్రిజిస్టర్ అయిపోయి నా దాంట్లో రిజిస్టర్ అయిపోయి నాకు ఒక మెయిల్ పెట్టండి, సూపర్ అని పెట్టండి. బట్ లర్నింగ్ అయితే మంచిగా ఉంది గైస్. మీరు గమనిస్తుంటే ఎటు పోతుందో నాకు కూడా ఇది లేదు, ఎందుకంటే చెప్పలేం. బట్ పాయింట్ ఏంటంటే లర్నింగ్ వచ్చిందా లేదా. ఓకే, ఒకవేళ రన్నింగ్ వచ్చిందంటే మీరు కమెంట్ పెట్టండి గైస్, ఎస్ వీ గాట్ ద నాలెడ్జ్ అని చెప్పేసి. జస్ట్ ఇగో ఇక్కడ ఒక సెల్లింగ్ జోన్ ఉంది గైస్. ఇది బ్రేక్అవుట్ అయితే మన టార్గెట్ ఈజీగా వచ్చేస్తుంది. అది స్లోగా వెళ్తుంటే రివర్స్ అవుతుంది, ఇట్లా కొట్టాలి పైకి. ఒక్కొక్కసారి చూసి నా వీడియోస్లో ఉంటాయి చూడండి, ఒక్కొక్కసారి క్యాండిల్స్ టింగ్ అని ఇట్లా పైన ఒక గ్రీన్ క్యాండిల్ వేస్తుంది. ఆ క్యాండిల్ వచ్చిందంటే
ఈ 50 పాయింట్స్ 100 పాయింట్స్ కూడా అయిపోతాయి అన్నమాట. అది కమాన్ మ్యాన్, చాలా పనులు ఉన్నాయి. కమాన్, టెంపుల్ మళ్ళీ నాకు 11 o'clock 12 o'clock టెంపుల్లో ఉండాలి. స్నానం కూడా చేసుకోలేదు నేను యూజువల్లీ స్నానం చేసుకుని కూర్చుంటా. ఈరోజు స్నానం చేసుకోకుండా కూర్చున్నా. యూజువల్లీ ఎవ్రీడే నేను ఫాస్ట్గా స్నానం చేసుకొని మార్కెట్ ముందు కూర్చుంటాను అనమాట. ఈరోజు ఎందుకు ఓపిక అంత అనిపించలేదు. సో అట్లనే కూర్చోండి. మీరు గమనిస్తే నేను 9:20కే స్టార్ట్ చేసిన ట్రేడింగ్. మీరు చూడండి, నా ఫస్ట్ టైం అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను మార్కెట్లో ఆల్మోస్ట్ పెద్ద 9, 10, 11 2-3 hours వీడియో ఇది. పక్కా నేను ఇది వేసుకోవాల్సి వస్తుంది. ఏది మంత్ డేది అన్లిమిటెడ్ ఉంటుంది కదా, అది వేసుకుంటా. కానీ మళ్ళీ నా ఫోన్ లేదు, ఇది వేరే ఫోన్ దీంట్లో వేసుకుంటా. దానికి ఫస్ట్ మమ్మీ ఫోన్ ఇది, దాని ఫస్ట్ నేను ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఎయిర్టెల్ అప్లికేషన్. లేదు గూగుల్ పేలో రిజిస్టర్ చేయొచ్చు కదా, గూగుల్ పేలోకి వెళ్ళి చేస్తాను. కమ్ ఆన్ మ్యాన్, ఐఎమ్ గెటింగ్ లేట్. ఏడుంది మొబైల్ రీఛార్జ్? ఓకే, జోన్ కట్ అవుతుందా? అన్లిమిటెడ్ డేటా బ్యాక్. ₹49 ఉంది అన్లిమిటెడ్, 1 day వ్యాలిడిటీ, పే. చలో పేమెంట్ అయిపోయింది. అన్లిమిటెడ్ ఇంటర్నెట్ వేసుకున్నా. ఇప్పుడు అప్లోడ్ ఎట్లానే చేస్తాను, ఎంత పెద్ద వీడియో అయినా. ప్రాఫిట్ వస్తే బాగుంటుండే. ఎలాగైనా లెర్నింగ్ ఉంది మీకు, బట్ నాకు 50 పాయింట్స్ క్యాప్చర్ చేద్దామని ఉంది. టేకింగ్ టైం, చూద్దాం. లేకపోతే ఇట్లా పెట్టేసి స్నానం చేసుకొని వెళ్ళాలన్నా, స్టాప్ లాస్ పెట్టేసి. ఇస్తావా ప్రాఫిట్ ఇప్పుడే? ఇప్పుడు ఇస్తే మజా వస్తుంది గైస్. నేను మంచి మంచి పాయింట్స్ చెప్పి డే ఎండ్ కొట్టవచ్చు, కానీ స్లో అవుతుంది. కమాన్, ఇక్కడ టార్గెట్ సెట్ చేద్దామా, చూద్దామా అండి. ఇక్కడికి 160కి వస్తుంది. సెల్ అని పెట్టి 150 క్వాంటిటీ. చలో టార్గెట్ సెట్ చేసేసిన. ఇక ఇక్కడ చూడండి, టీపీ ఇది. స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు. ఈ డ్రాగ్ చేయగానే స్టాప్ లాస్ వచ్చేస్తుంది. ప్రాఫిట్ ఈడ 161, 160. చలో ఇదేనే యాక్టివేట్ సూపర్ ఆర్డర్స్, యాక్టివేట్. చలో టార్గెట్ సెట్ అయిపోయింది గైస్. స్టాప్ లాస్ కూడా పెట్టేద్దాం. టార్గెట్ ఆగండి. క్యాండిల్ మస్తు వచ్చింది. కమాన్, స్టాప్ లాస్ ఇట్లా డ్రాగ్ చేసుకొని ఇక్కడ పెట్టవచ్చు. ఇక్కడ కాస్ట్ పెట్టేస్తా. స్టాప్ లాస్ ఆర్డర్ మస్ట్ బి హైయర్ దెన్ ఎంట్రీ ప్రైస్. $111 ఎంట్రీ ప్రైస్. ఓకే, మేబీ ఇక్కడ
112 110 ఇక్కడ 110 ఓకే. అబ్బా అయ్యా ఈ అమ్మ ఇది తీసుకునే చక్కర్లో సరే టార్గెట్ రీచ్ 35 పాయింట్స్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నేను అది స్టాప్ లాస్ ఇంకా టార్గెట్ పెట్టేసి వెళ్ళిపోదాం అనుకున్నా. షిట్ 1700. ఇట్స్ ఓకే గైస్, మనం రోజు ఉంటాం కదా, కలుసుకుందాం. టార్గెట్ వచ్చిందో లేదో నాకు తర్వాత చెప్పండి. 50 పాయింట్స్ వచ్చేస్తుంది నాకు తెలిసి. నాకు మిస్ఫైర్ అయిపోయింది ఆర్డర్స్ పెట్టేటప్పుడు. టార్గెట్ స్టాప్ లాస్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టాలి. పైన కింద కింద పైన అయితే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఇట్స్ ఓకే గైస్, మన టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇంత పెద్ద టార్గెట్ రీచ్ అయింది. వీ రీచ్ ఇట్. దీంట్లో డిసప్పాయింట్మెంట్ ఏం లేదు. ఓకే, మీరు ఎట్లా నాతో పాటు ఉంటారు కదా, సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వి విల్ విన్ ఫర్ ష్యూర్. లైఫ్లో కూడా గెలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. ఇప్పటివరకు ఉన్నవారు లైక్ కొట్టేసేయండి. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్. రేపు కలుసుకుందాం. నాకు టైం లేట్ అయిపోతుంది, గుడికి వెళ్తా. ఓకే, బాయ్ 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 బాయ్.